వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఏపీలో మళ్లీ వానలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో కొల్లేరుకు భారీగా వరద నీరు వస్తుంది. ఏలూరు, కైకలూరు మధ్య రాకపోకలు స్తంభించాయి. పెద్ద ఎడ్లగాడి వద్ద పోలీసులు వాహనాలు నిలిపివేస్తున్నారు. కొల్లేరు ముంపు గ్రామాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్కి మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి 4.50 లక్షల క్యూసెక్ల నీరు వస్తోంది. దీంతో 70 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి వదిలేస్తున్నారు. పులిచింతల, మున్నేరు, కట్టలేరు నుంచి వస్తున్న ప్రవాహం బ్యారేజ్లో కలుస్తోంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 13 అడుగులకు పైగా నీటి మట్టం ఉండడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుని నర్సీపట్నం రహదారిలో గన్నవరం మెట్ట వద్ద దొంగగిడ్డ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలను నిలిపివేస్తున్నట్లు నాతవరం ఎస్ఐ రామారావు తెలిపారు. గన్నవరం మెట్ట వద్ద ఆయన పరిస్థితిని పరిశీలించారు. నర్సీపట్నం నుంచి తుని వెళ్లేవారు మాకవరపాలెం మీదుగా వెళ్లాలని ఎస్ఐ సూచించారు. 2-3 గంటల్లో తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. తగ్గిన వెంటనే రాకపోకలకు అనుమతిస్తామన్నారు. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనపై సీఎం చంద్రబాబుకు అధికారులు నివేదిక సమర్పించారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని నివేదికలో అధికారులు వెల్లడించారు. బ్యారేజీని ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలవేనని నిర్ధారించారు. వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుల బోట్లుగా గుర్తించినట్లు నివేదికలో వెల్లడించారు. విశాఖలోని కొండవాలు ప్రాంతాలు గజగజలాడుతున్నాయి. వర్షం పడితే చాలు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాలు ప్రాంతాల్లో బండరాలు జారిపడ్డాయి. దీంతో అక్కడ ప్రజలు బిక్కుమిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. గతంలో కొండ చర్యలు పడి పలువురు మృతి చెందిన సంఘటనలను గుర్తు తెచ్చుకుంటున్నారు. అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని విజయవాడ మొత్తం జలమయంగా మారిన విషయం తెలిసిందే. గత 6 రోజులుగా ఆహారం కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో పోలీసులు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుండగా వరద బాధితులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందకపోవడంతో పోలీసులను ప్రశ్నించగా చెయ్యి విరిగిన యువకుడిపై దురుసుగా ప్రవర్తించడంతో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా పొందూరు మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పొందూరు మండలం నుంచి విజయనగరం జిల్లా సంతకటి మండలం వైపు వెళ్లే రహదారిలో రెల్లిగడ్డ పొంగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆ మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏలేరు ప్రాజెక్టు నుంచి అదనపు జలాల విడుదల నేపథ్యంలో కింది ప్రాంతాలలో ఉన్న పెద్దాపురం దబ్బ కాలువ పొంగి ప్రవహిస్తున్న ఏ క్షణానైనా గట్టలు తెగేలా తయారైంది. దీంతో పెద్దాపురం ఆర్డీఓ సీతారామరావు మండల తహసీల్దార్లను, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వరద నీరు ఉధృతితో రక్షణ చర్యలు రెవెన్యూ యంత్రాంగం తీసుకుంది. విశాఖ జిల్లా గాజువాకలో భారీ వర్షాల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ బీసీ గేట్ శివాలయంలో వరద నీరు భారీగా చిక్కింది. గర్భగుడిలో ఉన్న విగ్రహాలను వరద నీరు తాకింది. ఆలయం మొత్తం భారీ వరద నీరు చేరటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. వరద నీరును తొలగించే ప్రయత్నాలను అక్కడ నిర్వాహకులు చేస్తున్నారు. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని జలాశయాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాకినాడలోని ఏలేరు జలాశయానికి 21,000 క్యూసెక్ల వరద వస్తోంది. దీంతో కిర్లంపూడి, పిఠాపురంలోని లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పెద్దాపురం, సామర్లకోటకు వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుత నీటి నిల్వ 21.65 టీఎంసీలుగా ఉంది.